వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్, ఇంకా చెప్పాలంటే సీఎం రేవంత్ గారి కలల ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ. నిన్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి కమిషనరేట్ భవన శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ డెఫినెట్గా ఇది తెలంగాణ భవిష్యత్ తరాలకు ఒక వరం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆ దిశగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం, తాత్కాలికంగా వాయిదా పడవచ్చు కానీ ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసి తీరుతాము అని చెప్పేసి, తెలంగాణకి ఇది ముఖ్యం అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ పర్టికులర్గా భూసేకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది, బట్ ఇంకా 10% మిగిలి ఉంది. ఇవ్వనటువంటి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ప్రస్తుతం రేట్ ఎట్లా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. అనవసరంగా లీగల్ చిక్కుల్లోకి పడకండి. ఇప్పుడు తీసుకుంటే ఎకరాల్లో కొనుక్కోవచ్చు, తర్వాత తీసుకుంటే గజాల లెక్క కూడా కొనుక్కునేటువంటి సిచ్యువేషన్ ఉండదు అని చెప్పేసి చెప్పినటువంటి క్రమం అయితే చూస్తున్నాం. అసలు వాట్ ఈస్ ఫ్యూచర్ సిటీ? 2.5 ఏళ్లలో ఇది కంప్లీట్ అవుతుందా? ఇది కంప్లీట్ అవుతే తెలంగాణ రూపురేఖలు మారుతాయా? అసలు ఎలా ఉంటుంది ఇది? ప్రజలకు సంబంధించి ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఇది ఉంటుందంటే అది ఉందంటే ఇక్కడ ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేదా పార్టీల అభిప్రాయం కానీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, పార్టీల సీనియర్ లీడర్స్. అశోక్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. నమస్తే అండి అశోక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు. మానవతరాయ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, ముందుగా అసలు వాట్ ఈస్ ఫ్యూచర్ సిటీ అంటే సామాన్య ప్రజలకు కూడా ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారు? ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? దీనివల్ల తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుంది, భవిష్యత్ తరాలకు ఇది ఖచ్చితంగా అవసరము అని చెబుతున్నటువంటి క్రమంలో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో 1.5 కోటి మంది జనాభా ఉన్నారు. అవును. అదేవిధంగా ఈ జనాభా అవసరాలు తగ్గట్టు ఒక కొత్త నగరం రావాలి. ఎందుకంటే శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల కూడా అభివృద్ధి చెందటం వల్ల తెలంగాణ రాష్ట్రానికే ప్రయోజనం. అయితే గతంలో చూడండి, భాగ్యనగరం కులీ కుతుబ్ షా ఎప్పుడు 1730లో చార్మినార్ నిర్మించి భాగ్యనగరం అభివృద్ధికి వారు పాటుపడ్డారు. భాగ్యనగరం విస్తరించింది వారి హయాంలో. ఆసఫ్ జాహీల క్రమంలో అటు హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ నగరాలు కూడా జంట నగరాలుగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో సైబరాబాద్ ప్రాంతం మొత్తం కూడా ఒక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇక ఆ తర్వాత పాలకులు దాన్ని విస్మరించారు. అంటే పెరుగుతున్నటువంటి జనాభాకు అవసరాలకు తగ్గట్టు ఉండాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ అంతా కూడా ఎప్పటికప్పుడు పైపులు పగిలిపోవటం, లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, వర్షం వస్తే వరదలు రావటం, చెరువులు కుంటలు ఆక్రమిస్తే దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా. కాబట్టి మరొక నగరం ఉండాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ గుర్తున్నారు మనకి. ఎప్పుడో 1730లో ఆయన గుర్తున్నాడు కులీ కుతుబ్ షా. అదేవిధంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబు హైదరాబాద్ నగరంలో వరదల నియంత్రణకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిర్మించాలని చెప్పేసి, వరదలు రావని చెప్పేసి పైనుంచి మూసి ఈసీ నదుల నుంచి వరదలు అక్కడే నిలుపుదల చేసి ఆ నీటిని హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి సదుపాయం కింద ఉపయోగించుకోవచ్చు అని ఒక మహత్తరమైన ఆలోచన చేస్తే ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన సూచనలో కూడా మంచి ఆలోచన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ ప్రాంతం రావడం వల్ల సంఖ్య అత్యధిక సంఖ్యలో ఉంది. కాబట్టి వీళ్ళందరి అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఆధునిక హంగులతో ఉండాలంటే తప్పకుండా ఆ వైపు కూడా అభివృద్ధి జరగాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఫ్యూచర్ సిటీగా పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ జనాభా అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఉత్తరాది నుంచి ఎక్కువ వలసలు వస్తున్నారు. పంజాబు, మన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల వాళ్లకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ముబ్బడిగా వలసలు వస్తున్నారు. ఏ రాష్ట్రానికి పోవట్లే. అటు ముంబైని వదిలిపెట్టారు, ఇటు బెంగళూరు వదిలిపెట్టారు, చెన్నై వదిలిపెట్టారు. కేవలం బీహార్, వీళ్ళందరి దృష్టి కూడా హైదరాబాద్ పైనే ఉన్నది. అదేవిధంగా సంపన్న వర్గాలు కానీ, ఇంకా ఐటీ రంగం కానీ ఇక్కడ ఉధృతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడే ఆవాసాలు ఏర్పడి ఇక్కడే ఉంటున్న పరిస్థితుల్లో ఇక్కడ వారి అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించట్లేదు. కాబట్టి ఒక నగరం అంటే జనాభా విస్తరించే విధంగా ఇటు నుంచి అటు తీసుకుపోయే విధంగా అక్కడ కూడా నిర్మాణాలు చేయటం వల్ల చక్కనైనటువంటి వాతావరణంలో మంచి ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేసి టోక్యో నగరం, జపాన్ సంబంధించినటువంటి నగరాల స్థాయిలో తీర్చిదిద్దాలన్న ఆలోచన. అది మంచి ఆలోచనే కదా. కాకపోతే అక్కడ ఆటంకాలు ఉన్నాయి కొంత. 90% మేర భూసేకరణ జరిగింది. ఒక 10% మంది రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇవ్వటానికి. సరే, వాళ్ళను కూడా సంతృప్తి పరిచేసి
ఆ యొక్క ఆ 10% భూములు కూడా తీసుకున్న తర్వాత తప్పకుండా భవిష్యత్ కాలంలో ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, రకరకాల నిర్మాణాలు కానివ్వండి, మన ఒప్పందాల ప్రకారం సినిమా పరిశ్రమ కానివ్వండి, ఇంకా వేరే రకరకాల సంస్థలు కూడా ఒప్పందాలు చేసుకునే వాళ్ళకు కూడా భూములు ఇస్తున్నాం అక్కడ. కాబట్టి రైతులు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే 6 నెలల క్రితం 3 కోట్లు ఉన్నటువంటి అక్కడ భూమి ఇవాళ 6 కోట్లుగా మారుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో మీరు ఎకరాలు కొనుక్కోవచ్చు, లేకపోతే గజాల స్థాయిలో కొనుక్కోవచ్చు అనేది అది రకమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ముందు చూపుగా రేవంత్ రెడ్డి గారు రైతులను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి తప్పకుండా ఈ భవిష్యత్తులో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చర్య భవిష్యత్ నగరం, దాంట్లో రేవంత్ రెడ్డి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కాబట్టి రైతులందరినీ కూడా సహకరించండి. తొందరగా మీరు అనవసరంగా న్యాయస్థానాలను కానీ అటుగాని ఆశ్రయించకండి, తద్వారా జాప్యం అవుతుంది. కాబట్టి పరిష్కరించుకుందాం ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఫ్యూచర్ సిటీలు అంటే భవిష్య నగరం అంటే ఒక్కొక్క పాలకుడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచనలనంగా చరిత్రలో మనం గుర్తుపెట్టి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళ పేరున ఇలా రేవంత్ రెడ్డి గారు చేరటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించడం, దాని అనుకూలమైనటువంటి వాతావరణంలో ఆ అద్భుతమైనటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాంతాన్ని, కొత్త నగరాన్ని మలుచుకునే ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు కూడా దీనికి సహకరించాలా. గతంలో కేసీఆర్ గారు ఈ ఆలోచన చేయలేదు. ఫార్మా సిటీ అనో ఏదో ఆ ప్రాంతంలో అనుకున్నారు. ఫార్మా సిటీ కన్నా కూడా ఆల్రెడీ సేకరించి పెట్టినట్టున్నారు కదా, అది సేకరించారు. దాని ప్రభుత్వ వెసులుబాటు ఉంది. దాన్ని ఎట్లంటే అట్లా మలుచుకునేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వాలకు. కాబట్టి రైతులను ఒప్పించారు. 90% మంది రైతులు మనకు భూములు ఇచ్చేశారు. ఇంకా 10% మంది దగ్గరే కొంత ఇబ్బంది ఉన్నది. వాళ్ళ యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం. తప్పకుండా తెలంగాణలో భవిష్య నగరం నిర్మాణం అయింది. ఒకసారి బీజేపీ ఒపీనియన్ తీసుకుందాం. అశోక్ గారు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా హైదరాబాద్లో జనాభా క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. అండ్ కొన్ని ప్రకృతి విపత్తులు వచ్చినటువంటి క్రమంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాం. వరదలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ నగరం విస్తరించాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తోంది. సో ఫ్యూచర్ సిటీ అనేది ఒక భవిష్యత్ తరాలకు ఒక వరం లాంటిది అనేది కాంగ్రెస్ ఉద్దేశం. సో అందుకోసమే తీసుకొస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారములు. మేడం మీకు కూడా నమస్కారం. నమస్తే సార్. నమస్తే. మానవతరాయ్ గారు చాలా మంచి చక్కగా మాట్లాడారు. అరిచేతిలో స్వర్గం చూపించినట్ల రైతులకు చెప్పారు. అంటే వారు చెప్పినంత ఈజీగా ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాస్తవంగా ఈ మన హైదరాబాద్ జనాభా పెరుగుతుంది. హైదరాబాద్ మన యొక్క నగరము ఈ 25 years లో మన భారతదేశంలోనే ఒక చాలా పెరిగినటువంటి నగరాల్లో మన హైదరాబాద్ నంబర్ 1 వస్తుంది. నా హైదరాబాద్ కు ఎటువంటి ఇది లేదు. హైదరాబాద్ వాతావరణం కానివ్వండి, హైదరాబాద్ లో ఉండే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అన్ని విధాలుగా హైదరాబాద్ అనుకూలం ఉండడంతో దేశంలోని ప్రతి రాష్ట్రం వ్యక్తి కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడనే ఉండిపోతున్నారు. కాబట్టి మన ఇంకా కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అక్కడ ఇది చేశారు. అది చాలా మంచి పనే, అది డెవలప్ కూడా అయింది. దానికి వాజ్పేయి గారు ప్రత్యేకంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సహకరించారు. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు సహకారంతో ఈ యొక్క హైటెక్ సిటీ డెవలప్ అయింది. హైటెక్ సిటీ ఇనాగరేషన్ కు కూడా వాజ్పేయి గారే వచ్చారు. అప్పుడు ఫౌండేషన్ స్టోన్ కూడా వాజ్పేయి గారే వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన కరెక్ట్ ఉండొచ్చు, కానీ ఆచరణలో వస్తుందా అని మాకు ఒక నమ్మకం లేదు దీని మీద. ఎందుకంటే రైతులు పాపం తరతరాలుగా వస్తున్నటువంటి వారి యొక్క రైతులు అనేది వారి 4 fathers నుంచి వారు దున్నుకుంటా భూమిని ఇచ్చేస్తున్నారు. మరి ఒకటేసారి ఆ భూమిని ఇచ్చేసి వీరు ఎవరికో తక్కువ రేట్ల వేరే వేరే కంపెనీస్కి ఇస్తున్నారంటే ఇది చాలా అన్యాయం అనిపిస్తున్నది. వాస్తవంగా రైతులకు ఏదైతే అక్కడ రేట్లు ఉన్నాయో ఆ రేటు ప్రకారమే రైతులకు భూములు ఇవ్వాలి, భూమికి రేట్ ఇవ్వాలి. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ఇట్లనే మాయమాటలు చెప్పి అక్కడ ఫార్మాసిటీ అని ఇది అని అది అని ల్యాండ్స్ తీసుకున్నారు. అది చాలా తక్కువ రేట్ల ల్యాండ్ తీసుకున్నారు. చాలా మంది అందులో
ముందే ల్యాండ్స్ కొనుక్కొని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో చేస్తే రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి భూములు కూడా అక్కడ ఏం రేట్ ఉందో మార్కెట్ రేట్ ఏముందో ఆ రేట్ ఇచ్చేయాలి. ఎందుకంటే వారి దగ్గర తక్కువ రేట్లో తీసుకొని పెద్ద పెద్ద కంపెనీకి మల్టీనేషనల్ కంపెనీస్ కి తక్కువ రేట్లు ఇవ్వడం లాభం ఏంటి? అంటే అశోక్ సార్ ఇప్పుడు 90% ఆల్రెడీ భూసేకరణ జరిగింది అంటున్నారు, ఇంకొక 10% అంటున్నారు. ఆ 10% సంబంధించి చూస్తే మెజారిటీ అయినప్పుడు ఇప్పుడు రైతులు కొంతమంది పట్టుబట్టి ఉన్నా కూడా అక్కడికక్కడికి వదిలేసి ఉంటే కొన్ని రైతులు కూడా ఇబ్బందులు పడేవి ఉంటాయి, లీగల్ ఇష్యూస్ రావడం కావచ్చు, లేదంటే మళ్ళీ వీళ్ళకి ఫ్యూచర్ లో వీళ్ళకు 10% ఉన్నా 90% ఉన్నా గానీ వారికి చెందవలసిన ఏదైతే అమౌంట్ ఉందో వారికి రేట్ ఉన్నదో ఆ రేటు ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వం. వారు అంటున్నది ఏంది, మా భూమికి ఇంత రేట్ ఉంది, ఇక్కడ ఈ రేట్ ఉంది, ఈ రేటుకు మేము ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు. కాబట్టి వీరు ప్రభుత్వం కూడా చాలా ఆలోచించి ఒక రైతుల పట్ల ఒక మంచి హృదయంతో ఆలోచించి వారికి రేట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మరి రెండో విషయం, దానికి ఒక పారదర్శకత. అంటే ఏ కంపెనీ వచ్చినా గానీ దానికి ఏది లేకున్నా గానీ రికమెండేషన్స్ తోటి వారికి కావలసిన మనుషులకు ఎంతో ల్యాండ్స్ కేటాయిస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఏ కంపెనీకి ఏంది దానికి ఒక పారదర్శకత పెట్టి కరెక్ట్ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయడం అనేది చాలా మంచి విషయమే. ఫ్యూచర్ సిటీ అవసరం కూడా మన హైదరాబాద్ కు ఫ్యూచర్ సిటీ కాకుండా ఇంకో సిటీ కూడా అవసరం. ఎందుకంటే హైదరాబాద్ జనాభా పెరుగుతుంది, హైదరాబాద్ డెవలప్ అవుతున్నది, హైదరాబాద్ ఇంకా డెవలప్ కూడా కావాలి. వింటున్నారా మేడం? కాబట్టి మాకు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి రైతులు తరతరాలు వస్తున్నటువంటి వారికి అన్యాయం కాకూడదు అనేది మేము మా పాయింట్. ఓకే, లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీరే మీ ఒపీనియన్ చెప్పాలి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పుడు రైతుల ఇష్యూకు సంబంధించి ఇంకా కొంత భూసేకరణ మిగిలి ఉన్నటువంటి క్రమంలో మీ ఒపీనియన్ ఏంటి? ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులు మానవతరాయ్ గారికి, అదేవిధంగా పెద్దగా అశోక్ గారికి, మీకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలనుకున్నారో, మరి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఫార్మా సిటీ పేరుతో దాదాపు 14-15 ఎకరాలకు పైచింపు ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టిన తర్వాత ఈ రోజు వచ్చి పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక కొత్త నిర్మాణంతో ముందరికి పోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఆనాడు కేసీఆర్ గారు మరి ఇక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, అదే విధంగా ఈ మన తెలంగాణకు పెట్టుబడి రూపంలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి నిర్మాణాత్మకంగా ముందుకు పోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు ఉన్నటువంటి వ్యవహారం కాదని దాన్ని చిన్న భిన్నం చేసి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని కొత్త పేరు తీసుకొచ్చి ఏదో 4 బిల్డింగ్లు కట్టి దాన్ని ఏందో నేను అభివృద్ధి చేస్తా, న్యూయార్క్, టోక్యో, కొలంబియా, ఇంకేటువంటి దేశాల పేర్లు చెప్పి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరుగుతా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కట్టేటువంటి ఈ ఫ్యూచర్ సిటీ ఎట్లా ఉన్నదంటే త్రిశంక్ మహారాజు కోసము విశ్వామిత్రుడు స్వర్గానికి భూమికి మధ్యలో ఒక నగరాన్ని కడతాడు. అయితే ఆ నగరం తోటి ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా లేదు. ఎందుకు ఉపయోగం లేకుండా ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకంటే అక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటా, రైతులు ఎన్నో ఇందాక అశోక్ అన్నట్టు కొన్ని కాలం నుండి వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఆ భూమిని నమ్ముకొని బతా ఉంటే వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కొని ఇవాళ మేము ఏదో నిర్మాణం చేస్తాము, ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు రైతులను భయపెట్టేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇందాక మానవతారాయ్ గారు అన్నారు నగరం విస్తరిస్తుంది కాబట్టి నగరాన్ని అభివృద్ధి చేయాలి. ఎస్, మేము కూడా దానికి అనుకూలమే. నగరం విస్తరిస్తున్నప్పుడు నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కానివ్వండి, నగరాన్ని పెంచుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కానీ పర్టికులర్ గా మీకు ఆస్తులు ఉన్నటువంటి చోట, మీకు భూములు ఉన్నటువంటి చోట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒక ప్రాంతాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరు నగరాన్ని నిర్మిస్తానడము హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అది మీ యొక్క విజ్ఞానంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నగరం చుట్టుముట్టు నగరాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నగరాన్ని ఏ రకంగా ఎక్స్పాండ్ చేయాలనే దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. కానీ ఏదో మీకు నచ్చిన చోట, మీకు వ్యాపారానికి అనుకూలంగా ఉన్న చోట దాన్ని డెవలప్ చేస్తా అనడం అనేది ఆశాస్పదం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, రైతులు ఎవరు కూడా వేరే పార్టీల ట్రాప్ పడొద్దు, మీ భూములకు మేము మంచి పరిహారం ఇస్తాము అని చెప్పిండు.
ఫ్యూచర్ సిటీ రాకముందు 3 కోట్లు ఉంటే ఫ్యూచర్ సిటీ వచ్చినాక 6 కోట్లు అయ్యింది. మరి మీరు కూడా భూములు ఇవ్వరు అని చెప్పి మరి అలా వీళ్ళు ఎంతమందికి 6 కోట్ల రూపాయలు ఇస్తున్నారండి? కనీసం ఎంతమంది 3 కోట్ల రూపాయలు ఇచ్చి భూములు తీసుకుంటున్నారండి? ఇవాళ ఫ్యూచర్ సిటీ గుండా ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తా ఉంటుందో, గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తా ఉందో, మహేశ్వరము, అదే విధంగా కడతాల్, అదే విధంగా ఆమన్గల్ మండలాలలో ఉన్నటువంటి రైతులకు అంటే నరసింహారెడ్డి గారు మీ హయాంలో కూడా భూసేకరణ జరిగింది, అంతే మార్కెట్ రేట్ ఇచ్చారా? నేనేమంటున్నానంటే మార్కెట్ 6 కోట్లు వచ్చింది 3 కోట్లు ఉన్నదని మీరు చెప్తున్నారు కదా, మీరు 3 కోట్ల కనీసం 1 కోటి రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను కదా, కడతాల్ మండలంలో వీళ్ళు 30 లక్షల రూపాయలకు 1 రూపాయి ఎక్కువ ఇస్తలేరు. ఎక్కువ అయిపోయిన ఒక గ్రామ పంచాయతీ ఉన్నది, మరిపల్లి అని ఒక గ్రామ పంచాయతీ ఉన్నది, గోవిందపల్లి అని ఉన్నది, అన్మాపల్లి అని ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలు మేము రెగ్యులర్ గా మేము అక్కడ ఎడ్యుకేషన్ నడుస్తా ఉంటే పోయి చూసినాం. మేము 30 లక్షల రూపాయలకు 1 రూపాయి వీళ్ళు ఇవ్వలేదు. మరి ఆ రైతుల పరిస్థితి ఏంటండి? అంటే ఈ రోడ్డు పోతున్నాడు, ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అయితే వాళ్ళే 6 కోట్లకు అమ్ముకుంటారు కదా, మరి 30 లక్షలు వస్తున్నాడు, వీడు ఎక్కడ పోవాలని. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు, ఈడ భూమి మీరు అభివృద్ధి కోసం భూమి వేయండి, మరి ఇదే పైసలు పెట్టి వేరే దగ్గర కొనియండి అని చెప్తున్నారు కదా. కొనుక్కోండి అని చెప్పడం జరుగుతా ఉంది. నేను ఏమంటున్నానంటే మీరే ముఖ్యమంత్రి, మీరే రాజు, మీరే మంత్రి, మొత్తం మీ దగ్గరనే ఉన్నది కదా. అదే డబ్బులు టీలో పంపిస్తే అయిపోతుంది కదా. ఎంత భూమి తీసుకుంటారో అంత భూమి ఏడో కొనిస్తే అయిపోతుంది కదా రైతులకు. ఇప్పుడు మాటలు చెప్పడం చాలా ఈజీ, మాటలు చెప్పడం చాలా ఈజీ. కేవలం ఏంటంటే అధికారం మీ చేతిలో ఉన్నది, అధికారం మీ చేతిలో ఉన్నది, మేము ఎట్లా వాడతామంటే ఇక్కడ చూస్తూ. ఇప్పుడు నరసింహారెడ్డి గారు అక్కడ ఫ్యూచర్ సిటీ అనుకోరు, ఏది అనుకోరు, రైతుల భూమి రైతుల దగ్గరే ఉంటది, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు, అప్పుడు రేట్ ఎలా ఉంటుంది? నేనేం చెప్తున్నానంటే ఉన్నటువంటి స్థలంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఫార్మాసిటీ కోసం ఏదైతే తీసుకున్నారో, ఫార్మాసిటీకి తీసుకున్నప్పుడు అక్కడ అభివృద్ధి అనేది కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, అదే విధంగా పెట్టుబడులు కూడా వస్తాయి, ఈ తెలంగాణ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రణాళికతో ముందుకు పోయారు. ఇప్పుడు ఉన్న నగరాన్ని ఇటు పెట్టిన కొత్త నగరంగా ఏం చేస్తాడండి? ఎన్నో పెట్టు అదేవిధంగా ఏడో నవాబు కట్టినటువంటి నగరంలో, నగరంలో ఇండ్లు కూడా కొట్టి వాళ్ళ రోడ్డు మీద తెచ్చి బుల్డోజర్ పెట్టి రోడ్డు మీద కొట్టి వాళ్ళ రోడ్ల మీద తెచ్చి ఇప్పుడు కొత్త నగరం కట్టి ఏం చేస్తారండి? ఆ కొత్త నగరం వాళ్ళు ఎవరికి ఉపయోగం ఉందండి? ఓకే, మానవతరాయ్ గారు సమాధానం తీసుకుంటారండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత కన్క్లూడింగ్ పాయింట్ కి రండి. రైతుల మానవతరాయ్ గారు, ఇప్పుడు రైతులు సహకరిస్తే 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి సీఎం గారు అన్నారు. అంటే 2 ఏళ్లలో అంత ఈజీగా కంప్లీట్ అవుతుందా? నెక్స్ట్ ఎవరికైనా కేటాయించాలన్నా ఏం చేయాలన్నా మనం కాస్త డెవలప్ చేసే ఇవ్వాలి, ఇన్ఫ్రా అన్ని సెట్ చేసి ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మన దగ్గర నిధులు ఎట్లున్నాయి? ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్లకు పరిహారం చెల్లించగలవా? రైతులు వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చినా, ఈవెన్ ప్రభుత్వ రేటే అనుకున్నా వాళ్లకు ఇచ్చేసి తీసుకుని ఈ డెవలప్మెంట్ అనేది ఈ 2 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా? అంత ఈజీ అవుతుందా? చెప్పినంత ఈజీ అవుతుందా? సార్ మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎవరైనా సరే ముందుకు పోతాం కాబట్టి దాదాపు ఆ లక్ష్యం నెరవేరాలని అనుకుంటాం తప్ప దాని మీద ఆ లక్ష్యం మీద మనకి అనుమానాలను పెట్టుకుంటే అసలు మనం ముందుకు పోలేము. కాబట్టి తప్పకుండా ఈ భవిష్యత్ నగర నిర్మాణానికి అందరు కూడా ఇప్పుడు 10% మంది రైతులే వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. కానీ ఆ 10% రైతులను కూడా ఒప్పించే కార్యక్రమంలో భాగంగా ఉన్నాం. కానీ మేము గతంలో మల్లన్న సాగర్లో ఆ 17,000 ఎకరాలు ఏ విధంగా గుంజుకున్నారో, భూసేకరణ చట్టం ద్వారా కాకుండా 1, 2, 3 అనేది వీళ్ళ చట్టం తీసుకొచ్చేసి విధ్వంసం సృష్టించి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ గొంతు కోసారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ విధానానికి పాల్పడవు. రైతుల్ని ఎంతసేపు రైతుల్ని బుజ్జగించి వాళ్ళకి భవిష్యత్తు నగరం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తద్వారా తెలియజేస్తూ ఆ యొక్క భవిష్యత్ నగర నిర్మాణానికి ముందుకు పోతామే తప్ప ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టేవాళ్ళం కాదు, పెట్టబోము కూడా. కాబట్టి ప్రతిపక్షాలకి ఏంది, ఏదో ఒకటి రాజకీయం చేయాలి, ఏదైనా అనుకుంటే అడ్డుపోలు వేయాలా, కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేయాలా. మంచి జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. ఈ పేరు వస్తే మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో రకంగా కొర్రీలు వేసే ప్రయత్నం చేయాలా. కాబట్టి వాళ్ళకి రాని ఆలోచన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాని ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చింది, మంచి ఆలోచన. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఫ్యూచర్ నగరం అనేది ఉండాలి. హైదరాబాద్ ఇప్పుడున్నటువంటి నగరం సరిపోవట్లేదు, అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో ప్రపంచ స్థాయి నగరంగా మరొక నగరం తీర్చిదిద్దాలి.
అనే తపనతో మేము ముందుకు పోతుంటే అందరు కూడా సహకరిస్తున్నారు అక్కడ. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో రకంగా సమస్యలు సృష్టించే ప్రయత్నం, రైతుల దగ్గర పోయి ఇప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించే వాళ్ళ దగ్గర పోయి రకరకాల కార్యక్రమాల ద్వారా పుల్లలు పెట్టే ప్రయత్నం చేయటం, ఇది అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఎవరిన్ని అంటే మానవత రాయ్ సార్, గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కొంత డెవలప్మెంట్ అనుకున్నారు, కొన్ని లక్ష్యాలు వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు కొంత భూసేకరణ చేసి పెట్టారు. అంటే ఇది ఒక ప్రాసెస్ కదా, ఒకరు పోగానే ఇది వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్ కాబట్టి అది మనం ముట్టుకోవద్దు, మనం కొత్తది పెట్టుకుంటే ఇది మనకు పేరు వస్తుంది అన్న కాన్సెప్ట్ లో వెళ్తున్నాయా ప్రభుత్వాలు? అవును, వాళ్ళు సాధించలేకపోయారు, లక్ష్యాన్ని అధిగమించలేకపోయారు. వాళ్ళకి ఆలోచన అంటే భూసేకరణ చేసి పెట్టినాం కదా, అక్కడ మీరు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఆల్రెడీ భూమి ఉంది కదా. అవును, ఇప్పుడు ఒకసారి ప్రభుత్వం అంటే ఒకే ప్రభుత్వం, ఏ పార్టీలు మారొచ్చు, అధికారం చేపడవచ్చు, కానీ ఆ ప్రభుత్వం సేకరించినటువంటి ఫార్మా కన్నా భవిష్యత్ నగరం అనేది చాలా గొప్పది, దానికన్నా మిన్న అనేది జనం అంగీకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సేకరించిన భూములప్పుడు కూడా పెద్ద ఎత్తున రైతులు నిరసన తెలిపారు, ఇక్కడ ఫార్మా వద్దు, మా భూములు మొత్తం కూడా కలుషితం అయితే అని చెప్పారు. కాబట్టి మేము ఆ నియంతృత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పోవు, రైతులు ఏది కూడా తెగేదా కాకుండా దాని సమస్య పరిష్కరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందించే ప్రభుత్వాలే కానీ బంధించే ప్రభుత్వాలు కావు. గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ లో విధానం వ్యవహరించే తీరు మంచిగా ఉన్నది, మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్తున్నారు. అట్లే రైతులు కూడా ఈరోజు అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సీఎం సార్ నిన్న చెప్పారు 90% కంప్లీట్ అయింది అని. అసలు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు భూసేకరణకు సంబంధించి? ఫ్యూచర్ సిటీ కోసం ఎన్ని ఎకరాలు కావాలి, 90% అంటే ఎన్ని ఎకరాల వరకు అయ్యింది అనేది కూడా, అంటే ఓవర్లుక్లో 90% అయింది, ఇంకొక 10% అని అన్నారా? లేదంటే ఇది పెట్టుకున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా, ఈ తక్కువ టైంలోనే 90% రైతులు భూమి ఇచ్చేందుకు రెడీగానే ఉన్నారా? సో దానికి సంబంధించిన క్వశ్చన్. అదే 18,000 ఎకరాలు సుమారు రైతులు, దాదాపు 90% రైతులు దాన్ని అంగీకరించారు. ఒక 10% మంది రైతులు అంటే దాని చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అధికారులు ఎప్పుడప్పుడు పంపిస్తూ వాళ్ళని బుజ్జగించుకుంటూ వాళ్ళకు ఇట్లా ఇది చేయటం వల్ల మీకు ఇంత వస్తుంది, ఈ విధంగా భవిష్యత్ నగరం వల్ల ఈ ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది, తద్వారా మీ భూములు కూడా పక్కన ఉన్నటువంటి మీరు కొనుక్కున్న భూములు కూడా విలువ పెరుగుతుంది, భవిష్యత్తులో ఈ నగరం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు విస్తరించే అవకాశం ఉంది అని చెప్పి బుద్ధగించే ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప మేము వాళ్ళని ఇబ్బందిగా పెట్టే ప్రయత్నాలు చేయట్లే. సమ్మె చేసుకోమనండి, వాళ్ళు ధర్నాలు చేయడం మేము తప్పు పట్టట్లేదు, వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకున్నది. మాకున్న ఇంత ప్రకారం ఇవ్వాలంటే మేము కూడా ఆచితూచి అడుగులేస్తూ మెరుగైనటువంటి మరి ప్యాకేజీని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సాధ్యమైనంత తొందరలోనే ఆ యొక్క భవిష్యత్ నగర నిర్మాణ పనులు వేగవంతంగా ప్రారంభమై అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతామని నేను తెలియజేస్తాను. ఓకే, నరసింహారెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటాను, మీ టర్మ్ అప్పుడు ప్లీజ్ నోట్ చేసుకొని ఆ టైంకి చెప్పండి. అశోక్ గారు, ఇప్పుడు ఏ రైతు అయినా కూడా అంటే పంట పండించడం ఒక ఎత్తు అయితే కొన్ని సందర్భాల్లో మంచి రేట్ వచ్చినప్పుడు భూమి తీసేద్దామని అనుకుంటారు. సో వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో డెవలప్ అవుతోంది, ఇస్తే బాగానే ఉంటుంది, ప్రభుత్వం కూడా రేట్ ఇస్తోంది అని అన్నప్పుడు వాళ్ళు ఇద్దాం అనుకుంటారు. 90% మంది ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 18,000 ఎకరాలు అంటే 10% అంటే ఆల్మోస్ట్ ఒక 1800 ఎకరాలు మాత్రమే ఇంకా సేకరించాల్సింది ఉంది ఈ లెక్కలో. సో ఇప్పుడు మంచి రేట్ వస్తోంది కాబట్టి ఇవ్వడమే బెటర్ అనేది ప్రభుత్వంది. ఈవెన్ ఇక్కడ ఎక్కడ బెదిరించినట్టు లేదు, జస్ట్ బుజ్జగిస్తున్నాం రైతులను అంటున్నారు. అశోక్, అంటే మంచి రేట్ వచ్చినప్పుడు రైతులు ఎందుకు ఇయ్యారండి? మంచి రేట్ వచ్చినప్పుడు రైతులైతే ఇంకా అక్కడికి వెళ్ళి ఇస్తారు, వీళ్ళు అడిగే అవసరం లేదు దానికి. అక్కడ ఉన్నటువంటి రేటు వీరు ఇస్తలేరు, ఆల్రెడీ కొన్ని భూములు కొనుక్కున్నారు వీళ్ళు, దానికోసం ఎక్కువ రేటు చేసి ఆ రేట్ లో డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో రేట్స్ పెంచారు. ముందు ఏం రేట్ తీసుకున్నారు వీళ్ళు అంటే అనడానికే 6 కోట్ల రూపాయలు అంటున్నారు తప్ప ఎవరికి 6 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. మరో విషయం, మీరు ఒక పాయింట్ అడిగారు చూడండి, అంటే వీళ్ళ టార్గెట్ ఎన్ని ఎకరాలు, 90% అంటే ఎంత అయిపోయింది, ఇంకా ఎంత కొనాలని అనుకుంటున్నారు, ఈ భూములు ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారు? ఈ రెండు అంటే రైతులకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అంటే ఒక జవాబుదారితనం కదా ప్రభుత్వం అంటే. అంటే ఎవరికి పడితే వారికి, ఎవరికి అంటే వాళ్ళకు భూములు ఇచ్చేస్తే ఇక్కడ రైతుల భూములను కొల్లగొట్టి వారికి మల్టీనేషనల్ కంపెనీస్కి ఇస్తే ఇక్కడ ఉన్న రైతులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు లాభం ఏమవుతుంది? అంటే ఇందులో క్లియర్ గా ఏమున్నదంటే బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైన బిజినెస్ చేయాలనుకున్నది, బీఆర్ఎస్ పార్టీ అందులో ఫెయిల్ అయిపోయింది.
అంటే వారు ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో వారు ఆ భూమి ఎంత చౌకగా భూమి కొన్నారంటే బీఆర్ఎస్ వారు అప్పుడు ప్రజలను బెదిరించి ఎంతో అన్యాయాలు చేసి ఆ భూములు కొన్నారు. భూములు కొని వారికి వేరే ఉద్దేశం ఉండే, ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది, ఇది మంచి బిజినెస్, దీనికి ఈ విధంగా ఇది చేస్తారంటే దీన్ని హైజాక్ చేసి రేవంత్ రెడ్డి గారు దానికి ఆయన ఇష్టం ఉన్న కంపెనీలకు భూములు ఇచ్చేస్తున్నాడు అండి. ఎంత తక్కువ ధరకి ఇస్తున్నారంటే అది మీరు అసలు ఎవరు ఊహించరు కూడా దాని మీద. అంటే ఏ కంపెనీ వచ్చినా కానీ వీరి యొక్క రికమెండేషన్ తోటి వీరి యొక్క కొందరు మనుషులు వాళ్ళను పట్టుకొచ్చి చాలా కంపెనీస్ కు నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను చాలా అన్ని రికమెండేషన్స్ తోటి వాళ్ళ దగ్గర మనుషులకు ఈ భూములు ఇస్తున్నారు. కాబట్టి ఇది అన్యాయం. తెలంగాణ ప్రజల యొక్క కడుపు కొట్టి తెలంగాణ రైతుల కడుపు కొట్టి ఎవరికో భూములు ఇస్తున్నారనేది భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంది. అంటే మేము అభివృద్ధికి ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ డెవలప్మెంట్ కు మేము ఎక్కడ వ్యతిరేకం కాదు. కానీ ఇందులో జరుగుతున్నటువంటి ఏదైతే వ్యవహారం ఉందో దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఒక క్లియర్ గా అంటే ఈ భూమి ఇంత కొనాలనుకుంటున్నాం, వీరి గీయాలనుకుంటున్నాం, ఈ రేట్లో కొంటున్నాం, ఈ రోడ్లో ఇస్తున్నామని చెప్పండి. ఎందుకు మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మీకు కావలసిన వాళ్ళకు మీరు మార్నింగ్ రాగానే కలిసిన వాళ్ళకు ఈవినింగ్ వరకు జీవో ఇస్తున్నారు, అది చాలా తప్పు. ఆ విధానం మీరు పెట్టుకోకండి. ఇంతకుముందు ఆ విధానం పెట్టుకొని బీఆర్ఎస్ కి గతి పట్టింది. ఒక రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశం చేస్తున్నారంటే మంచి ఉద్దేశంతో మంచి వాళ్లకు మన తెలంగాణకు న్యాయం అయ్యే వాళ్ళకి అశోక్ సార్ డెఫినెట్ గా హైదరాబాద్ కు సంబంధించి అయితే కొత్త అంటే నగరం విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది విత్ ఫెసిలిటీస్ తోని. ఏదో ఆషామాషిగా వెళ్ళి కట్టుకున్నారు ఉన్నారు అంటే మళ్ళీ వరదలు వస్తే వచ్చే ఇప్పుడున్న పరిస్థితే మళ్ళీ అక్కడ కూడా తలెత్తుతుంది. సో ఆ డెవలప్మెంట్ అయితే ఇంపార్టెంటే. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ సిటీయా అంతకుముందు వాళ్ళు పెట్టుకున్న ఫామా ఇవన్నీ లెక్కలు పక్కన పెడితే ఒకటి డెవలప్ అవ్వాలి అని అంటే ఇక్కడ రైతుల కోసం మీ డిమాండ్ ఏంటి, మీరేం అడుగుతున్నారు? సో దాంతో పాటు ఇందులో పారదర్శకత కోసం గవర్నమెంట్ నుంచి ఎటువంటి వివరాలు వెల్లడించాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమేమంటున్నాం అంటే అక్కడ యాక్చువల్ గా రేట్ ఏముంది, రైతులకు ఏం రేటు ఉన్నదో ఆ రేటు ఇవ్వాలి. వీరు అంటే 6 crores ఎవరికి ఇవ్వలేదు. వీరు 6 crore అనడానికి కేవలం బట్టి వీళ్ళు కేసీఆర్ అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు మన యొక్క మూసీ నదిలో వెళ్ళి ఇక్కడ ఒక నాణ్యం పడ్డ కానీ మనం వీళ్ళ బోట్లలో వెళ్దాము ఈ నాణ్యం కనిపించాలి ఏదో డైలాగులు కొట్టిరు. ఆయన కూడా డల్లా సిటీ అన్నాడు. ఈయన టోక్యో నగరం ఎందుకు అంటున్నారు, డల్లా సిటీ ఎందుకు అంటున్నారు అంటే ఈ సామాన్య ప్రజలు తెలంగాణ ప్రజలు పోయేవారు చూడలే కదా, అది ఏముంటది అనేది తెలియకనే ఈ అరిచేతుల ఒక స్వర్గం అంటారు కదా, ఈ మాయ మాటలే. టోక్యో నగరం ఎట్లా చేస్తారు వీళ్ళు, టోక్యో నగరంగా ఎట్లా అభివృద్ధి చెందిస్తారు అని దానికి కూడా ఒక బ్లూ ప్రింట్ ఉండాలా, దానికి కూడా ఒక రోడ్ మ్యాప్ ఉండాలా. అది కాకుండా ఏదో ఒక డైలాగ్ కొట్టేసి ప్రజలను మభ్యపెట్టి వారి యొక్క భూములు లాక్కోవడం అనేది ఇది చాలా తప్పు నేను చెప్తున్నాను. ఓకే నరసింహారెడ్డి గారు గతంలో మీరు 30,000 ఎకరాల సేకరణ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నరసింహారెడ్డి గారు ఇప్పుడు మీరు 10 ఏళ్ళు పాలించారు, మీరు చాలా భూసేకరణలు చేశారు, మీరు మార్కెట్ రేటుకే ఇచ్చారా రైతులకు? నేను అదే అంటున్నాను మేడం, నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఇప్పుడు క్లియర్ ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీ కోసము మేము చేపట్టింది దాదాపు 15,000 ఎకరాలు చేపట్టడం జరిగింది. అంటే టీజీఐసి పరిధిలో ఉన్నటువంటి దాంట్లో కొంత ప్రభుత్వ భూమి కూడా చాలా మటుకు ప్రభుత్వ భూమి కూడా ఉంది. మొత్తం 15,000 ఎకరాలు అనేది ఫార్మాసిటీ కోసం చేపట్టడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో రైతులకు దాదాపు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కూడా పొందినటువంటి రైతులు ఉన్నారు. ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే నేను ప్రత్యక్షంగా నేను చూసినటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాను. ఏదైతే వీళ్ళు భూములు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తోటి భూములు తీసుకుంటా ఉన్నారు. ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మహేశ్వరం కానివ్వండి, అదే విధంగా కందుకూరు కానివ్వండి, ఆమన్గల్ కానివ్వండి, కడతాల్ మండలంలో ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఫ్యూచర్ సిటీలో అంతర్భాగమైనటువంటి గ్రామాలలో 30 లక్షల రూపాయలకు ₹1 వీళ్ళు ఎక్కువ ఇవ్వడం లేదు. కేవలం ఏంటంటే ఈ మైకులు దొరికినాయి కదా అని చెప్పి 3 కోట్లు ఇస్తున్నాం, మేము 6 కోట్లు ఇస్తాం, 6 కోట్లు ఎకరా పోతారు, ఈ 3 కోట్లు ప్రజెంట్ ఉన్నట్టు ఇంతకు ముందు ఉన్న ధర 6 కోట్లు అయిపోతుంది ఏదో అబద్ధాలు చెప్పడం తప్ప ఒక్కరికన్నా ₹1 కనీసం ₹1 ఇచ్చినా ఒక్కసారి మీరు
పరిశీలన చేయాలి. అంటే నరసింహారెడ్డి గారు ఈ 3 ఇందాక కోట్లు 6 కోట్లు అనేది అంటే అంత రేట్లు పెరిగాయని చెప్పినట్టున్నారు కానీ ఇస్తున్నామన్నారా? లేదు, 3 కోట్లు గతంలో ఉండే ఇప్పుడు 6 కోట్లకు రేటు పెరిగింది అన్నారు. అంటే గవర్నమెంట్ రేట్ అది గవర్నమెంట్ ఇస్తున్న రేట్ అన్న ప్రైవేట్ రేట్ గతంలో 3 కోట్లు ఉన్నటువంటి విలువను 6 కోట్లు పెరిగింది అని పేరు మేము ఇస్తున్నటువంటి డబ్బులు తీసుకుపోయి వేరే దగ్గర ఎక్కడన్నా పొలాలు కొనమని చెప్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో ఉన్నటువంటి అంటే ఫ్యూచర్ సిటీ పోతుంది ఎక్కువ పిల్లని ఒక గ్రామం ఉంది మేడం. ఆ గ్రామంలో 30 లక్షల రూపాయలు ఇస్తారు వీళ్ళు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి స్థలానికి. ఆ పక్కకు అదే పొలము పక్కకు ఉన్నటువంటి పొలం దాదాపు 2 కోట్ల రూపాయలు పోతా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు మార్కెట్ రేట్ ఇస్తా ఉన్నాము, మేము మంచి రేట్ ఇస్తా ఉన్నాము, మీరు పక్కకు వైపు పొలాలు కొనుక్కోమని చెప్తున్నారు కదా. ఆ పొలాలు ఎక్కడ ఉన్నాయో మీరే చూపిస్తే బాగుంటది కదా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మానవతా రాయ్ గారు చెప్పారు ఇందాక మల్లన్న సాగర్ లో మీరు ఏం చేసి రైతుల మీద మీరు గుంతుకోలేదని చెప్పారు. మల్లన్న సాగర్ లో రైతులకు ఏదైతే రిహాబిలిటేషన్ యాక్ట్ ఉన్నదో, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉన్నదో 2013 ప్రకారంగా అన్న 6 నుంచి 15 లక్షలు 20 లక్షల రూపాయల వరకు కూడా రైతులకు ఎకరానికి చెల్లించడం జరిగింది. ప్రతి రైతుకు 250 గజాల ఇంటి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా కొత్త కాలనీలు ఏర్పాటు చేసి ఇల్లు కూడా కట్టివ్వడం జరిగింది. దానికి తోడు ఎవరైనా నిరుద్యోగులు యువకులు ఉంటారో వాళ్లకు 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు కూడా ప్రత్యేక ప్యాకేజీ జీవో నెంబర్ 123 తీసుకొచ్చి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించి వాళ్ళకి చెల్లించినటువంటి మాట వాస్తవం కాదా? మీకు రూల్ లేదా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఉన్న నగరాన్ని మేము మంచిగా చేసుకోవాలి, ఉన్న నగరాన్ని చుట్టూ ఎక్స్పాండ్ చేసుకోవాలి, కానీ పర్టికులర్ గా ఒక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని మేము అభివృద్ధి చేస్తాము, మేము దాన్ని ఏంతో చేస్తాము అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నరసింహారెడ్డి గారు ఆ ప్రాంతమే పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోవడంతో అంటే ఇబ్బంది ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడే, వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకూలంగా అక్కడే ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప కొత్తగా లేదు కదా. ఇప్పుడు భూమి రెడీగా ఉంది, దాంట్లో మళ్ళా కేసీఆర్ గారు ఎట్లయినా 2 ఏళ్లలో కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు వస్తే ఫార్మాసిటీ కడతారు. ఆ ఫార్మాసిటీ కట్టనివ్వనేటువంటి ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ కట్టాలనుకుంటున్నారు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప వేరేది ఏమీ లేదు. వీళ్ళు నేను ఏమంటున్నాను మేడం అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు, వీళ్ళకి అప్పు పుడతలేదని చెప్తున్నారు, వీళ్ళ తన ప్రజలే లేవని చెప్తున్నారు. రైతులకు ఇచ్చేటువంటిది కాదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే వీళ్ళు ఒప్పుకున్నారు ఒక్క హామీని అమలు చేస్తలేరు, దాంట్లో పైసలు లేవు. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ కట్టి మీరు ఎవరిని ఉద్ధరిస్తారు, ఏం చేస్తారు, ఎవరు బాగుపడతారు? రైతులు బాగుపడతారు ఆ ఫ్యూచర్ సిటీ కడితే, లేకపోతే ఆ ప్రాంత ప్రజలకు భూములు కోల్పోతున్నారు బాగుపడతారా? ఇది కేవలం ఏంటంటే మానవతరాయ్ గారు సమాధానం తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారికి భూములు ఉన్నాయి కాబట్టి మానవతరాయ్ గారు ఒక్క 30 సెకండ్స్. నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం. అశోక్ గారు మీరు చెప్పాలనుకునేది, మీరు అడగాలనుకునేది అంటే ఒకటే లైన్లో, ఎందుకంటే మనకు టైం లేదు. చూడండి, తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఎంత అయితే అప్పుడు భూములు కొల్లగొట్టిందో, ఇప్పుడు మన రెడ్డి గారు ఒక మాట చెప్పారు, బీఆర్ఎస్ ఈ విధంగా మల్లన్న సాగర్ లో బీఆర్ఎస్ చేసినంత అన్యాయం ఈ రాష్ట్రానికి 75 సంవత్సరాలు ఏ పార్టీ చేయలేదు, ఏ పాలకులు చేయలేదు. భూములు మానవతరాయ్ గారి సమాధానం తీసుకుందాం. మీ లైన్ వచ్చింది. నరసింహారెడ్డి గారు ప్లీజ్ ఇప్పుడు సమాధానం తీసుకుందాం. మీరు అన్న వాటికి సమాధానం తీసుకోవాలి కదా. నరసింహారెడ్డి గారు సమాధానం తీసుకుందాం. మానవతరాయ్ గారు మాట్లాడండి. ఆగండి, నాకు అవకాశం. మానవతరాయ్ గారు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారికి భూములు ఉన్నాయి, వాళ్ళకు భూములు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకమైన రేటు ఉన్నది. నేను మొన్ననే కనుక్కున్నాం మేము కందుకూరు ప్రాంతంలో కొన్ని చోట్ల గజం 30,000 25,000 ఉన్నది. అంటే ఎకరం ఏ స్థాయిలో ఉండదు చూసుకోండి. కాబట్టి మెరుగైనటువంటి అంటే ప్రభుత్వ ప్రకారం అక్కడ మార్కెట్ ప్రకారం ఉన్నా సరే దానికి 3 4 ప్రభుత్వం ధర చెల్లించి రైతుల దగ్గర సేకరిస్తుంది. ఆల్రెడీ 90% అయిపోయింది. 10% భూముల దగ్గరే ఈ మెలక ఉన్నది. ఆ మెలకను విప్పే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఈ పరిహారం విషయంలో సాగర్లో వాళ్ళు 2013 భూ నిర్వాసిత ప్రకారం క్లారిటీ మిస్ అవుతుంది. జీవో నెంబర్ దాన్ని అభ్యంతరం తెలిపిన మేము అప్పుడు. మానవతరాయ్ సార్, ఇప్పుడు అంటే సేకరించిన వాటికి కావచ్చు, అసలు ఎంత ఉంది, ఎంత ఇస్తుంది ప్రభుత్వం? ఈ క్లారిటీ ఉంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆయనేమో 30 లక్షలు అంటున్నారు,
అదే ఒక్కొక్క ప్రాంతంలో ఒక 30 లక్షలు ఉంది, కొన్ని చోట్ల 25 లక్షలు ఉన్నది. దాన్ని బట్టి రైతులకు అదనంగానే ఇస్తారు, మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే 6 కోట్లు అంటే మేము ఇచ్చేటువంటి డబ్బులతో ఆగండి అశోక్ గారు, ఆయన 3 కోట్లు ఉన్నది, 6 కోట్లు అంటే ఏంటంటే సూచాయిగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో అకస్మాత్తుగా అక్కడ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో సంవత్సరాలు నరసింహారెడ్డి గారు అండ్ అశోక్ గారు, మీరు మాట్లాడేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు కదా, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఎవరికి రావు, బయట వ్యక్తులు రావు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా మేము భూసేకరణ చేస్తుంటే వీళ్లకు కడుపు మండుతుంది. మరి ఎంతకాలం కడుపు మండించుకుంటూ రాజకీయాలు చేస్తారు? ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయండి, ఎన్నికల తర్వాత రాజకీయాలు బంద్ చేయండి. అభివృద్ధి ఉంటే ఎక్కడుంటే దానికి సహకరించండి. గతంలో మీరు తప్పుడు విధానాలు రైతులను ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటే మేము సరే ఇప్పటికి కూడా మల్లన్న సాగర్ బాధితులు అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో నష్టపోయారు. ప్రభుత్వాలు అన్నదాతలు తర్వాత పంటలు కానివ్వండి, రుణమాఫీ కానీ ఏదైనా సరే రైతులకు వాళ్ళకు మేలు జరిగే విధంగానే పనిచేస్తున్నాం భూసేకరణలో గానీ. ఎందుకంటే ఏం తెచ్చిన చట్టం 2011 సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన చట్టం అది. గుర్తుపెట్టుకోండి, సీఎం సార్ అన్నారు 3 కోట్లు ఉండే 6 నెలల క్రితం, ఇప్పుడు 6 కోట్లు అయింది ఇస్తున్నా, తీసుకుపోయి వేరే దగ్గర కొనుక్కోండి, తర్వాత లీగల్ ఇష్యూస్ వస్తాయి. ప్లీజ్ అశోక్ గారు మళ్ళీ సమయం అయిపోతే సమాధానం తీసుకునేటువంటి అవకాశం ఉండదు. మానవతరాయ్ సార్, అంటే ఇలా చెప్పినప్పుడు అసలు రైతులకు ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది, భూముల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. 6 నెలలకు తేడా వస్తుంది. మేము ఇచ్చిన మెరుగైన ప్యాకేజ్ తో భూములు వస్తాయి, అక్కడ రాకుండా ఉండవు. ఆడ కొనుక్కోవటం వల్ల మీ ధరలు పెరుగుతాయి. మళ్ళా ఇలా 30 లక్షలు ఉంది, 3 కోట్లు అయింది, 6 కోట్లు అయింది అని చెప్పడం ఆయన ఉద్దేశం. రైతులను బుజ్జగించే ప్రయత్నం. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ముందు చూపుతో మాట్లాడుతండి ఆయన. కాబట్టి ఫ్యూచర్ సిటీ రాకముందు అక్కడ భూముల పరిస్థితి ఎంత 8 లక్షలు ఎంత ఉండే ఆ ప్రాంతంలో, ఇప్పుడు 30 లక్షలు 40 లక్షల దాకా వచ్చింది. భవిష్యత్తులో మీరు కనుక మేము ఇచ్చినటువంటి మెరుగైన ప్యాకేజ్ తో భూములు వేరే చోట కొనుక్కుంటే అది 6 కోట్లు 5 కోట్లు చేరుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశం అయింది. అంతే తప్ప ఇప్పుడు 6 కోట్లు మీరేంటంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లో జరుగుతున్న ప్రచారం అది. చూద్దామండి. ఇప్పుడు 90% కంప్లీట్ అయిపోయింది, అంటే 30,000 ఎకరాలకు సంబంధించి 90% కంప్లీట్ అయిందంటే ఇంకా జస్ట్ 3,000 ఎకరాలు మాత్రమే సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిహారం అంటే 27,000 ఎకరాలకు పరిహారం ఇచ్చినప్పుడు ఈ 3,000 ఎకరాలు పెద్ద ఇష్యూ ఏం కాదని అనుకుంటా. సో మీరు అన్నట్టు 2 ఏళ్లలో అన్నారు, అంటే అందరూ సహకరిస్తే చూద్దాం 2 ఏళ్లలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి రూపురేఖలు వచ్చాయి, ఎట్లా ఉంది అనేది మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. మానవతరాయ్ గారు, అశోక్ గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.